హిందీ బోధన అన్ని పాఠశాలల్లో దేశమంతటా అమలు కావాలి అనేటువంటి అంశము 100 ఏళ్లకు పైగా ఇది చర్చ జరుగుతోంది. అందువలన ఇది ఎందుకింత కాలము అయినా కూడా అమలు జరగటం లేదు? దీనికి ఏర్పడుతున్న అడ్డంకులు ఏమిటి? ఇది దీన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చెప్పుకోవటం అవసరమనే ఉద్దేశంతోనే ఈ అంశం అనేది పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వార్తల్లో చదువుతున్నారు, దేశంలో హిందీని అమలు చేయాలని ఇప్పుడున్నటువంటి యూనియన్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అది వచ్చింది. 5 ఏళ్లలో దాన్ని దేశమంతటా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు కనుక దానికి సంబంధించి అమలు గురించి ఇప్పుడు దేశంలో చాలా చోట్ల ఈ ప్రచారం అనేది జరుగుతుంది. ఆ మధ్య 2022లో అమిత్ షా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూడా దీని యొక్క అవసరాన్ని గురించి హోంమంత్రి ఆడ చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయాల్సిందేనని చెప్పి అనడం కూడా జరిగింది. అలాగే ఇటీవల కాలంలో మనకి ఈ మధ్య జూలై నెలలోనే హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలి స్టేడియంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి హిందీ గురించి మాట్లాడటం జరిగింది ఆయన. అందులోనే మన హీరో పవన్ కళ్యాణ్ గారు హిందీ గురించి చాలా గొప్పగా చెప్పాడు, చాలా గొప్పదని చెప్పాడు. తెలుగు మాతృభాష అమ్మ భాష అయితే అది పెద్దమ్మ భాష, హిందీ పెద్దమ్మ భాష అని చెప్పాడు. అలాగే ఈ ఈ ప్రచారం ఎంత వేగంగా, ఎంత త్వరగా జరగాలని అంటే కోరుతున్నారో, ప్రభుత్వం కోరుతుందో అంత త్వరగా వ్యతిరేకతలు కూడా మనకి దేశమంతటా రావడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఈవేళ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, అలాగే మహారాష్ట్ర, ఉత్తరాదిన పంజాబ్ రాష్ట్రం, మరో తూర్పు వైపున బెంగాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలు, ఇవన్నీ కూడా హిందీని బలవంతంగా వాటిని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ అంశం అనేటువంటిది ఈవేళ ఒక బర్నింగ్ టాపిక్ లాగానే మారిపోయింది. నిజానికి హిందీ భాష గురించి మనందరికీ పరిచయం ఉంది. ఎందుకంటే మన కరికులంలో మన తెలుగునాట మొదటి నుంచి అంటే 1966లో త్రిభాషా సూత్రం వచ్చినప్పటి నుంచి కూడా 3 భాషలు బోధించడం అనేటువంటిది మన తెలుగు నాట ఉన్న పాఠశాలల్లో అమలవుతూ ఉంది. సో అంతో ఎంతో పరిచయం అనేటువంటిది మనకుంది. కానీ ఆ కొన్ని రాష్ట్రాల్లో వాటి అమలు లేదు. ఉదాహరణకి తమిళనాడు, అట్లాంటి వాటి చోట్ల కొన్ని అమలు లేదు. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా అది హిందీ వల్ల తమ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. హిందీ చాలా మంది ఏమనుకుంటారంటే అదొక దేశవ్యాప్తంగా ఉన్న భాష కాబట్టి జాతీయ భాష అనుకుంటుంటారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రకారం 52 కోట్ల మంది హిందీని మాట్లాడుతున్నారు అని ఒక లెక్కలు ఉన్నాయి. 9 రాష్ట్రాల్లో హిందీ అధికార భాషగా, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికార భాషగా, ఢిల్లీ, చండీగఢ్, ఈ ఢిల్లీ అనేది ఇప్పుడు రాష్ట్రం అయింది అనుకోండి, ఆ అధికార భాషగా, ఇంకా అనేక రాష్ట్రాల్లో సెకండ్ లాంగ్వేజ్గా, థర్డ్ లాంగ్వేజ్గా, మొత్తానికి చాలా రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. అయితే దీన్ని ఒక అధికార భాషగా గుర్తించి దీన్ని కంపల్సరీగా చెయ్యాలి, అందరికీ హిందీ కంపల్సరీ చెయ్యాలి అనేటువంటి పట్టుదలకు పోవటం వల్లనే ఈవేళ ఇటువంటి చర్చలు ఒక ఒక ఉద్యమ రూపంలోకి వస్తూ ఉన్నాయి. అయితే హిందీ పట్లనే ఎందుకు ఇంత వ్యతిరేకత? ఇతర భాషల పట్ల ఏ భాష పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. ఇంగ్లీష్ పట్ల, పరాయి భాష అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ పట్ల అసలు లేదు. ఎందుకు హిందీ పట్ల ఎందుకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశం. నంబర్ 1 ఏంటంటే హిందీ గురించి మనకి చారిత్రకంగా చాలా మందికి చాలా విషయాలు తెలియకపోవటం. అది దాని గురించి ఒకటేంటంటే మన దేశంలో ఉన్నటువంటి చాలా భాషల కన్నా హిందీ చాలా అర్వాచీన భాష, అంటే లేటెస్ట్ లాంగ్వేజ్. మన దేశంలో హిందీ కంటే ముందే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, మరాఠీ, బెంగాలీ లాంటి భాషలు, అట్లాగే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి భాషలు, గుజరాతీ, ఇవన్నీ కూడా హిందీ కంటే ముందే ఉన్నాయి భాషలు, ప్రాచీన భాషలు. మన వాటిని గుర్తించే ఇప్పుడు ప్రభుత్వం 11 భారతీయ భాషలకి ప్రాచీన భాషల హోదా ఇచ్చింది. అందులో మొట్టమొదటిది తమిళం, రెండవది సంస్కృతం. కనుక ఈ ప్రాచీన భాషల హోదా హిందీకి లేదు, ఇంతవరకు సింధీకి లేదు, ఉర్దూకి లేదు.
వీటికి లేదు అంటే అర్థం ఏంటంటే ఇవి ప్రాచీన భాషలు కావు అని. హిందీ అర్వాచీన అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి భాష. అది మరి కొంతమంది దాన్ని కూడా 1000 సంవత్సరాల క్రితం భాషగా చెప్పుకుంటూ ఈవేళ వ్యాసాలు రాస్తున్నారు. అది దాని గురించి చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నారు. అందువలన ఇందులో ఉన్న నిజాలు తెలియాలంటే మనం కొంచెం భాషల చరిత్రలోకి వెళ్ళటం అవసరం. మనకి భారతదేశంలో భాషలు అనేటువంటివి మూడు రకాలకు, మూడు కుటుంబాలకు చెందినవి ఉన్నాయి. ఒకటి ఇండో ఆర్యన్ ఫ్యామిలీకి చెందినటువంటివి, ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందినటువంటివి, టిబెటో బర్మన్ ఫ్యామిలీకి చెందినటువంటివి. ఆ ఇండో ఆర్యన్ భాషలని ఎక్కడి నుంచి వచ్చాయంటే అసలైతే యూరోప్లో ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ కుటుంబం అనేటువంటిది మొట్టమొదట ఒకదాన్ని గుర్తించారు. అతి ప్రాచీనమైనటువంటి భాషలను తీసుకొని అది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అన్నారు. దాని నుంచి ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ వచ్చాయి. దాని నుంచి ఇండో ఆర్యన్ వచ్చాయి. ఆ ఇండో ఆర్యన్ భాషల్లోనే సంస్కృతం కూడా ఉంది. ఈ ఇండో ఆర్యన్ భాషలు అంటే ఆర్యులు ఈ దేశంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్లతో పాటు వచ్చినటువంటి ఆ భాషల్లో సంస్కృతం అంటే ఋగ్వేద కాలపు సంస్కృతం, యజుర్వేద లేకుంటే అథర్వణ వేద కాలం అయి కాదు, ఋగ్వేద కాలపు సంస్కృతాన్ని కనుక మనం గమనించినట్లయితే అది పాత సంస్కృతం. అంటే ప్రతి భాష కూడా ఓల్డ్ ఇంగ్లీషు, మిడిల్ ఇంగ్లీషు, మోడర్న్ ఇంగ్లీషు అన్నట్టుగా, అలాగే ప్రాచీన తెలుగు, మధ్యయుగాల తెలుగు, తర్వాత ఆధునిక తెలుగు అన్నట్టుగా ప్రతి భాషకి కూడా కాలాన్ని బట్టి రూపాలు వేరే ఉంటాయి. అలాగే ఋగ్వేద కాలపు భాష ప్రాచీన సంస్కృతం. అది ఇంకా ఇతర భాషా పదాలతో కూడా కూడుకొని ఉన్నటువంటిది. అందుకే ఇండో ఆర్యన్ ఫ్యామిలీకి చెందినది. ఇండో ఆర్యన్ ఫ్యామిలీలో ఉన్న ఇతర భాషల ప్రభావం కూడా సంస్కృతం మీద ఉంది. అందుకు ఋగ్వేదం సాక్ష్యం. సో వాళ్ళు వచ్చే టైంకి, ఋగ్వేదార్యులు వచ్చే టైంకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని జాతులు ఉన్నాయి, వాళ్ళ మాటలు ఉన్నాయి, వాళ్ళ భాష ఉంది. స్క్రిప్ట్ లేకపోవచ్చు కానీ వాళ్ళ భాషలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే భాషా శాస్త్రవేత్తల్లో 2 రకాల అభిప్రాయాలు వచ్చాయి. ఒకటి ఏంటంటే ఇండో ఆర్యన్ భాషల యొక్క ప్రభావం వల్లనే ప్రాచీన భారతీయ భాషలు అనేటువంటివి ఉన్నాయి, అవి కూడా వీటి ప్రభావానికి అయినాయి, వాటిని ప్రాకృత భాషలు అనాలి అని అన్నారు. వాటికి ఆ ఫ్యామిలీకి ఒక పేరు కూడా పెట్టారు, మిడిల్ ఇండో ఆర్యన్ అని పేరు పెట్టారు ఈ ప్రాకృత భాషల్ని. ప్రాకృత భాషలు అనేటువంటివి అసలు ఆ ఫ్యామిలీకి సంబంధం లేనివి. ప్రకృత అంటే ప్రకృతమైన భాషలు అంటే సహజంగా ఏర్పడినటువంటి భాషలు. ఇక్కడ ఈ దేశంలోనే మొదటి నుంచి సహజంగా ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా భాషా శాస్త్రవేత్తలు ఉన్నారు. పాళి, గాంధారం, సౌరసేని, మాగధి, తర్వాత అర్ధమాగధి, మహారాష్ట్రి, తర్వాత శౌరసేని, ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కూడా ప్రాచీన కాలంలో ఉన్నాయి, ఇప్పుడు లేవు, ఇప్పుడు తగ్గిపోయినాయి. మహారాష్ట్ర భాష ఇప్పటికి ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నది వేరు. కనుక ఇవన్నీ కూడా ప్రాకృత భాషల కింద లెక్కేసి ఇవి మిడిల్ ఇండో ఆర్యన్ భాషలు అన్నారు కొంతమంది. కాదు, ఇవి ఇక్కడ భాషలు ఆర్యుల కంటే ముందే ఇవి ఉన్నాయని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రాకృత భాషల గురించి బ్రీఫ్గా తెలుసుకుంటే మనకి సాధారణ శక పూర్వం 3వ శతాబ్ద కాలంలో, అంటే అశోకుడు పరిపాలించిన కాలంలోనే ఆయన వేసిన శాసనాలు మనకి ఈవేళ దొరుకుతున్నాయి. అందులో వాడిన భాష ప్రాకృత భాష. ఆ ప్రాకృత భాషలో ఆ శాసనాలు ఆ భాష వచ్చిన వాళ్ళు మాత్రమే చదవగలుగుతారు. అప్పటికే గాంధారీ భాష కూడా మనకి ఇక్కడ అమల్లో ఉంది. గాంధారీ భాష అంటే ఈవేళ గాంధార దేశం అని ఆఫ్ఘనిస్తాన్ని పిలుస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో కాంధార్ అనేది ఏదైతే ఉందో అది గాంధార దేశం. అక్కడ వాడబడినటువంటి భాష గాంధారీ భాష. అది ఇక్కడ భారతదేశానికి కూడా, అంటే అప్పట్లో భారతదేశానికి ఉన్న సరిహద్దులు ఇప్పటిలాగా లేవు కాబట్టి అది కూడా భారతీయ భాషగానే ఆ రోజుల్లో గౌరవించారు. బౌద్ధానికి సంబంధించినటువంటి అనేక రచనలు ఆ భాషలో కూడా ఆ రోజుల్లో వచ్చాయి. తర్వాత బౌద్ధం బాగా ప్రచారంలోకి తెచ్చిన భాష పాలీ భాష. తర్వాత జైనులు తీసుకొచ్చినటువంటి భాష తొలికాలపు అర్ధమాగధి భాష. అర్ధమాగధి భాష అనేది బీహార్ ప్రాంతంలో అది బాగా పాపులర్ అయ్యింది. ఆ మాగధి అంటే మగధ దేశం, అది ఇప్పుడు దాని రాజధాని పాట్నా, అదే ఇప్పుడు బీహార్. సో అక్కడ ఉన్న భాషలోనే జైన రచనలు ఆ రోజుల్లో మొదటి రచనలు అక్కడ వచ్చాయి. అలాగే శ్రీలంకలో కూడా ఈలు అనే ఒక లాంగ్వేజ్ ఉండేది, ఈలు. ఆ ఈలు అనేటువంటిది ప్రాచీన ఇండో ఆర్యన్ లాంగ్వేజ్ అని కూడా అంటున్నారు. ఇవి
ఈ ప్రాకృత భాషల్లో మొదటి తరానికి చెందినవి. తర్వాత ఏమైందంటే మధ్య దశ వచ్చింది. 200 సాధారణ శక పూర్వం 200 నుంచి 700 వరకు ఉన్నటువంటి కాలాన్ని మధ్య దశ అంటున్నారు ఈ ప్రాకృత భాషలకి. అందులో నీచ ప్రాకృతం, అర్ధమాగధి, నాటకాల ప్రాకృతం, సింహళ ప్రాకృతం, బౌద్ధుల ప్రాకృతం అని దాన్ని విడదీశారు. ఈ ఇవన్నీ నాటకాల ప్రాకృతం అంటే సంస్కృత నాటకాలు కనుక మీరు చూసినట్లయితే అభిజ్ఞాన శాకుంతలం కానీ, విక్రమోర్వశీయం కానీ, స్వప్న వాసవదత్తం ఇట్లా చూసుకున్నట్లయితే వీటిల్లో స్త్రీల చేత, నీచ పాత్రల చేత ప్రాకృత భాషను పలికించేవాడు. నాయకుడు, ప్రతినాయకుడు ఇలాంటి వాడు సంస్కృతం మాట్లాడేవాడు. సో ఆ ఆ నీచ పాత్రలు అనే ఉద్దేశంతో ప్రాకృతాన్ని నీచంగా చూస్తున్నారు కాబట్టి ఆ నాటకాల్లో ఈ భాషని బాగా వాడారు. ఇది మౌర్య కాలం నుంచి స్టార్ట్ అయింది ఇట్లా వాడటం కూడా. అంటే మౌర్యులు పరిపాలించిన కాలం నుంచి నాటకాల రచనలు మనకు కనపడుతున్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ, అర్థశాస్త్రం కూడా ఆ కాలంలోనే వచ్చింది. అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు కూడా నాటకాల గురించి, ఆ నాటకాల్లో స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, ఎవరైనా ఏ కులం వాళ్ళైనా ఉండొచ్చు అనే విషయాన్ని ఆయన అర్థశాస్త్రంలో కూడా చెప్తాడు. సో ఇది అక్కడి నుంచే మనకి నాటకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సంస్కృతంలో కానీ ఇతర భాషల్లో కానీ. సో అది మధ్య దశ. ఇక 700 సాధారణ శకం 700 నుంచి 1500 వరకు ఉన్నదాన్ని చివరి దశ, ప్రాకృత భాషల చివరి దశ అంటున్నారు. వీటిల్లో అపభ్రంశం అనేది ఒకటి మనకు వినిపిస్తుంది. అపభ్రంశం అనే దేన్ని అన్నారంటే మాగధి భాషని అన్నారు. ఆ మాగధి భాష అపభ్రంశం అయిపోయింది అంటే స్పాయిల్ అయిపోయింది, సరిగ్గా ఇదైపోయింది, ఉన్న స్థాయి నుంచి దిగజారిపోయింది అన్నారు. దీన్నే అవధి అని కూడా అన్నారు. తర్వాత దాన్ని అవధి అని సింపుల్గా కూడా అన్నారు. మరి తులసీదాస్ రాసిన రామాయణం కూడా అవధి భాషలోనే రాశాడు ఆయన. దీనికే ఓల్డ్ హిందీ అనే ఒక పేరు కూడా ఈవేళ చరిత్రకారులు హిందీ భాషా చరిత్రకారులు చెప్తున్నారు. 700 నుంచి 1500 సంవత్సరాల కాలం మధ్యలో ఈ ప్రాకృత భాషల యొక్క అవసాన దశ అది. ఆ తర్వాత ఇక ప్రాకృత భాషల యొక్క వినియోగం తగ్గిపోయింది. ఎందుకంటే అప్పటికే ఆ 1500 సంవత్సరాల కాలం నాటికే ముస్లింల యొక్క పరిపాలన బాగా ఉన్నత స్థాయికి వచ్చేసింది. 10వ శతాబ్దం నుంచి మొదలైనటువంటి ముస్లింల పాలన 17వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దాకా కూడా బాగా సాగింది. ఆ మధ్యకాలంలో వాళ్ళతో పాటు అరబీ, పారసీక ఈ రెండు భాషల్ని అంటే పర్షియన్ లాంగ్వేజ్ని, అరబిక్ లాంగ్వేజ్ని ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ వాడకం, ఇక్కడ లోకల్ ఇతర స్థానిక భాషల యొక్క వినియోగం, ఈ రెండింటికి సంకరం అంటే ఈ రెండింటి కలయిక వల్ల ఇక్కడ కొత్త భాషలు మాట్లాడటం పెరిగింది. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తుల కాలంలో వాళ్ళు ఒక కొత్త భాషా పదాన్ని కూడా సృష్టించారు. దాని పేరు హిందూస్థానీ భాష. ఈ హిందూస్థానీ అనేటువంటిది ఒక సంకరమైనటువంటి భాష. అటు ముస్లింల యొక్క అరబిక్, పారసీక పదాలని ఇక్కడ లోకల్గా వాళ్ళు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు కాబట్టి ఢిల్లీ దగ్గరలో ఉన్నటువంటి ఖడీబోలి అనేటువంటి దాన్ని ఖరీబోలి కూడా అంటారు. ఆ ఖరీబోలి లాంగ్వేజ్ని, బ్రజ్ భాషని, తర్వాత అవధి భాషని, ఇలాంటి వాటిని అక్కడ ఉన్నటువంటి భాషల వినియోగం, ఆ పదాలని కలిపి వాళ్ళొక కొత్త భాషని హిందూస్థానీ అని పిలిచారు. సో ఆ తర్వాత వాటిల్లోనే రచనలు కూడా వచ్చాయి. ఈ బ్రజ్ భాష అనేటువంటిది మీకు ఆ ఢిల్లీకి దగ్గరలోనే ఉన్నటువంటి మధుర, ఉత్తరప్రదేశ్లో మధుర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఢిల్లీ వరకు కూడా వ్యాప్తి చెందినటువంటి భాష అది. హిందీ సాహిత్యంలో ఆది కావ్యం అని ఈవేళ చెబుతున్నటువంటి పృథ్వీరాజ్ రాసో అనేటువంటిది చాంద్ బరదాయి అనేటువంటి కవి ఆయన రాశాడని చెప్తారు. అది దాని మీద వివాదాలు ఉన్నాయి. ఆయన 12వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చరిత్ర అంటే పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క చరిత్రని కావ్యంగా రాశాడని చెప్పి చెప్తూ ఉంటారు. అదే మొదటి హిందీ పద్య రచన అని కూడా చెప్తూ ఉంటారు. ఈ పృథ్వీరాజు ఢిల్లీని, అజ్మీర్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన ఆస్థానంలో ఇతను ఉన్నాడని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అదే సమయంలో మహమ్మద్ గోరి దండయాత్ర జరిగింది. అయితే ఈ కావ్యం మనకి 16వ శతాబ్దంలో దొరికింది. అంతకుముందున్న కాపీలు దొరకలేదు. అసలు అప్పుడు 12వ శతాబ్దంలో రాశారా లేదా 16వ శతాబ్దంలోనే రాశారా అనేది కూడా ఒక చర్చ. ఆ రచయిత 16వ శతాబ్దం వాడు అయి ఉంటాడు, ఆ కథ ఏమో 12వ శతాబ్దం అయి ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఏదైనా కానీ ఆది కావ్యంగా చెప్పబడే పృథ్వీరాజ్ రాసు అనేది మాత్రం ఆనాడు బ్రజ్ భాషలో రాసినటువంటిది.
ఈ బ్రజ్ భాష ఢిల్లీ ప్రాంతం వరకు ఉంది కాబట్టి ఈ రచయిత దానిలో నుంచి వచ్చినవాడు కాబట్టి అది రాశాడని అంటారు. ఇకపోతే మాగధి భాషలో, అంటే బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి మాగధి భాషలో, అది కూడా ఢిల్లీ వరకు వ్యాపించిన భాషే. దాంట్లో వజ్రయానానికి సంబంధించిన బౌద్ధులు రచనలు చేశారు. అలాగే జైనులకు సంబంధించిన సిద్ధులు రచనలు చేశారు. నాద సంప్రదాయానికి చెందినటువంటి యోగులు రచనలు చేశారు. జైనులు రాశారు కవితలు. ఇప్పుడు రామానంద, గోరఖనాథ్ లాంటి భక్తి కవులు కూడా ఆ మాగధి భాషలో రాశారు. అంటే హిందీ కంటే ముందు ఇవన్నీ వ్యాప్తి చెందిన భాషలు అన్నమాట. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఈ కుతుబ్ షాహీ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నారు. అందరూ కూడా దక్కనీ హిందీని ప్రోత్సహించారు. దక్షిణ హిందీ అంటమాట. హింద్వి అనేవాళ్ళు, వాళ్ళు హిందీ కాదు హింద్వి అనేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆ భాషను ప్రోత్సహించారు. వాళ్ళలో కొంతమంది రచయితలు కూడా రచనలు చేశారు. ఇక్కడ హింద్ అనే పదం మనకి ఒకటి వినిపిస్తుంది. ఈ హిందూ అనే పదాన్ని కూడా తీసుకొచ్చినటువంటి వాళ్ళు మనకి ముస్లిం చక్రవర్తులే. ఈ మహమ్మద్ గోరీ, మహమ్మద్ గజనీ వీళ్ళందరూ అటు నుంచి వచ్చేటప్పుడు ఈ సింధు నది అనే ప్రాంతాన్ని దాటి వస్తున్నారు కాబట్టి ఆ సింధుని హిందూగా పిలిచి వాళ్ళ భాషలో దాన్ని హిందూ అన్నారు. సో అట్లా ఆ పదం అక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ వినియోగం నుంచి వచ్చింది. గ్రీకులు అంతకుముందు మన దేశానికి వచ్చారు. ఎప్పుడు వాళ్ళు క్రీస్తు పూర్వకాలంలోనే, మౌర్య చక్రవర్తుల తర్వాత కాలంలో చాలా వచ్చారు గ్రీకులు. వాళ్ళు ఇండికా, ఇండియా, ఇండి, ఇండు అనే పదాలను వాడారు. వాళ్ళు హిందూ వాళ్ళ ఇండు అన్నారు. సో దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇట్లాగ మార్చుకున్నారు. సరే, హిందూ అనేది వాళ్ళు తీసుకొచ్చిన పదం అనుకుంటాం. ఇక తర్వాత ఈ 1300 నుంచి 1700 మధ్యకాలంలో వాళ్ళు రకరకాల ప్రాంతీయ భాషల్లో రాసినటువంటి కవులు కావ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి తులసీదాస్ చెప్పినట్టు ఇందాక చెప్పాను, అవధి భాషలో రాశాడు రామచరిత మానసం అనే పుస్తకాన్ని. అలాగే జాయిసీ అనే అతను పద్మావత్ అనే కావ్యం రాశాడు. సూరదాస్ అనే అతను సూరసాగర్ అనేది రాశాడు. ఇక కబీర్ దోహాలు మనకి తెలిసినవే. కబీర్ అవధి భాషలోనే ఆయన కూడా రాశాడు. ఇవన్నీ కూడా బ్రజ్ భాష, అవధి భాషలో రాసినటువంటి కావ్యాలే. అంతేకాదు ఆ రోజుల్లో ఈ భక్తి కవులు ఏం చేశారంటే, 2 రకాల భక్తి కవులు ఉండేవాళ్ళు. సగుణ భక్తి, నిర్గుణ భక్తి. ఆ రెండు కూడా ప్రచారంలోకి వచ్చినాయి. నిర్గుణ భక్తి అంటే భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు అని చెప్పేటువంటిది. దాన్ని గురునానక్ అనుసరించాడు. ఆయన సిక్కు మతాన్ని కూడా దాని మీద ఆధారపడి తయారు చేశాడు. సగుణ భక్తి అంటే భగవంతుడు సాకారుడు అనే చెప్పేది. ఇది వైష్ణవం దీన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చింది. నిర్గుణ భక్తికి అద్వైతం, శంకరాచార్యుడి అద్వైతం కొంత దోహదపడితే, సగుణ భక్తికి ద్వైతము, విశిష్టాద్వైతము ఈ రెండు తోడ్పడ్డాయి. అందువలన ఈ భక్తి అనేది అట్లా వచ్చింది. దీన్ని బట్టి కవుల్లో కూడా ఈ 2 రకాల కవులు మనకి కనిపిస్తూ ఉంటారు. 1700 సంవత్సరం వరకు కూడా హిందీ అనే పదం లేదు. అక్కడ రకరకాల ప్రాంతీయ భాషల్లో కవులు రాసుకుంటూ వచ్చిన కావ్యాలు మనకు కనపడతాయి. సరే, అయితే ఈ మొఘల చక్రవర్తుల కాలంలోనే హిందూస్థానీ అనేటువంటి ఒక పదం, ఒక భాష ఏర్పడింది. అలాగే ఒక సంగీతం కూడా ఏర్పడింది. హిందూస్థానీ సంగీతం కూడా ఆ పేరు ఆ టైంలోనే పొందింది. ఈ హిందూస్థానీ ఎలా ఏర్పడింది అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా అరబిక్, పారసీక పదాలు ముస్లిం రాజులు తీసుకొచ్చినటువంటివి. వాళ్ళ భాష ఢిల్లీ ప్రాంతంలో వాడబడినటువంటి ఖడీబోలి భాష, అంటే ఖరీబోలి అని కూడా అనొచ్చు. ఈ రెండు, అలాగే అవధి, బ్రజ్, ఈ భాషలు, ఈ ఉమ్మడి కలయికతో హిందూస్థానీ భాష ఏర్పడింది. దాని సాహిత్యం ఆ భాష పదాలతోనే మనకి వృద్ధి చెందింది. ఇది మొఘల చక్రవర్తులకి. తర్వాత ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ హిందూస్థానీ పేరుతో నడుస్తున్నాయి, రకరకాల భాషలు ఉంటున్నాయి. ఈ పారసీకం నేర్చుకోవాలా, ఈ స్థానిక భాషలు ఖడీబోలి, అవధి ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. బ్రిటిష్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. దీని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్న టైంలో వాళ్ళకి ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆయన జాన్ గిల్క్రిస్ట్ అనే అతను. ఈయన 18వ శతాబ్దంలో స్కాట్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యోగి, ఒక వైద్యుడు. ఆయన వైద్యం కూడా చేస్తాడు. ఈ స్కాట్లాండ్ నుంచి ఆయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ఉన్న భాషల మీద ఉన్న ఆసక్తిని గమనించి, ఆనాడు ఎవరు వెల్లస్లీ, లార్డ్ వెల్లస్లీ అనే అతను ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్గా ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే, కలకత్తాలో పోర్ట్ విలియం అనేటువంటి దాన్ని కట్టించాడు. కట్టించిన తర్వాత ఈ జాన్ గిల్క్రిస్ట్ అనే అతన్ని అక్కడ ఉంచి
ఈ భాషల గురించి నువ్వు ఆలోచించు. ఏదన్నా మనం ఏదైనా ఒక భాష ఉంటే మనం నేర్చుకొని మాట్లాడగలం. అనేక భాషలు ఉంటే మనం ఎలా చేయగలం? నువ్వు దాన్ని ఏదో ఆలోచించు అని చెప్తే ఆయన దాని గురించి ఆలోచించాడు. ఆయనకి ఆ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన లింగ్విస్ట్ కూడా కాబట్టి ఆయన ఏం చేశాడంటే అధ్యయనం చేశాడు ఈ 2 భాషలను. ఈ హిందుస్థానీ భాషను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం చేసి చివరికి 2గా విడదీశాడు దాన్ని. ఆ హిందుస్థానీ భాషని విభజించి పాలించటం అంటారు చూడండి. ఈ భాషల విషయంలో కూడా జరిగింది. అది ఒకటేమో హిందీ అయింది, ఇంకొకటి ఉర్దూ అయింది. ఈ 2గా విడదీశాడు హిందుస్థానీని. అంటే అరబిక్, పారసీక భాషల్ని ప్రధానంగా ఉన్న భాష ఉర్దూ అయింది. ఇక్కడ స్థానిక భాషలతో ఏర్పడినటువంటిది ఖడీబోలి, అవధి, బ్రజ్, మాగధి ఇలాంటి వాటిని కలిపినటువంటిది హిందీ అయిపోయింది. అయితే ఈ రెండింటిని విడదీశాడు కానీ వీటిని నేర్చుకోవడం ఎట్లా? ఏది ఏ భాష అనేది ఎట్లా తెలుసుకోవాలి? ఆనాడున్నటువంటి వాళ్ళకి ఆ తెలుసుకోవడానికి కొన్ని గ్రంథాలు అవసరమైనవి. ఈ జాన్ గిల్క్రిస్ట్ ఏం చేశారంటే ఇంగ్లీష్ హిందుస్థానీ డిక్షనరీని తయారు చేశాడు. అలాగే ఏ గ్రామర్ ఆఫ్ ద హిందుస్థానీ లాంగ్వేజ్ అనే పుస్తకం రాశాడు. తర్వాత ఆ 2 పుస్తకాలను ఆయన అరబిక్ స్క్రిప్ట్లోనూ దేవనాగరి స్క్రిప్ట్లోనూ ప్రింట్ చేయించాడు. అంటే అరబిక్ భాష స్క్రిప్ట్లో ప్రింట్ చేయించాడు దాన్ని వాళ్ళకు ఉపయోగపడాలని. దేవనాగరి అంటే సంస్కృతం స్క్రిప్ట్లను ప్రచురించాడు. ఇక నుంచి హిందీకి ఈ దేవనాగరి లిపిని వాడండి అని కూడా చెప్పాడు. అలాగే అరబిక్, పారసీక ఆ స్క్రిప్ట్ రెండింటిని కంబైన్ చేసి ఉర్దూ అని పేరు పెట్టి దాన్ని ఉర్దూగా మార్చేశాడు. ఇది మనకి జాన్ గిల్క్రిస్ట్ చేసినటువంటి విభజన. అదిగో అప్పటి నుంచే హిందీ అనే పదం ఒకటి వచ్చింది. నాకు ఒక బెంగాల్ రచయిత ఒక ఆర్టికల్ పంపించాడు దీనికి సంబంధించి. వాళ్ళ మదర్ చిన్నప్పుడు హిందీ ఎలా పుట్టింది అనే దాని మీద ఈయనకి చెప్పేదట. ఆయన కోల్కతాలో ఉంటాడు ఆయన కూడా. ఇదిగో ఫోర్ట్ విలియంలో హిందీ పుట్టింది అని చెప్పేదట. ఎలాగా అని అడిగితే అప్పుడు ఈ స్టోరీ చెప్పిందట. అది నిజమే, రికార్డెడ్గా కూడా ఇవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి ఇప్పటికి. సో ఇలా హిందీ పుట్టింది. పుట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి? భాషను పుట్టిన తర్వాత వ్యాప్తిలోకి తేవాలి. వ్యాప్తిలోకి తేవాలంటే ఎవరు కావాలి? రచయితలు కావాలి. అందుకని ఆ జాన్ గిల్క్రిస్ట్ ఏం చేశాడంటే ఎవరైతే రచనలు చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చాడు. దాంట్లో కోర్టులో, అదే విలియం ఫోర్ట్లో ట్రైనింగ్లు ఇచ్చాడు. ఈ ఉర్దూ భాషకు సంబంధించి ఆ భాష మాట్లాడేటువంటి వాళ్ళని, అంటే ముస్లింలకు సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళకి ఉర్దూ ట్రైనింగ్లు ఇచ్చాడు. ఈ స్థానిక భాషల్లో రచనలు చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి హిందీ ట్రైనింగ్ ఇచ్చాడు. ఇక నుంచి మీరు పుస్తకాలు ఇందులో రాయండి అని చెప్పాడు. మీకు ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పాడు. అదిగో అక్కడి నుంచి ఆ 2 భాషలు వచ్చేసాయి. అక్కడి నుంచే హిందీ సాహిత్యం డెవలప్ అవటం మొదలుపెట్టింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే 1800 తర్వాత, అంటే 19వ శతాబ్దం 1805, 6 ఆ ప్రాంతంలో జరిగింది ఇదంతా. కాబట్టి అప్పటి వరకు హిందీ లేదు, పదం లేదు, ప్రాంతీయ భాషలే. ఈయన దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఉర్దూకి, హిందీకి రెండింటికి గ్రామర్లో పోలికలు ఉంటాయి, పదాల్లో కూడా పోలికలు ఉంటాయి. అందుకని వాటిని కూడా కొన్ని దీనిలో కలిపాడు, కొన్ని వీటిని తీసుకెళ్ళి దానిలో కలిపాడు. ఇవన్నీ ఆయన చేసి మొత్తానికి పెద్ద వర్క్ చేశాడు ఆయన. ఈ రకంగా భాషలని విభజించాడు. అయితే సంస్కృత భాషని మొదట్లోనే ఎక్కువ పదాలు కాకుండా చాలా కొద్ది పదాలను చేర్చి చేయటం వల్ల వాళ్ళకి తేలికయింది. ఆ తర్వాత దాంట్లో సంస్కృతం ఎక్కువగా చేరింది, అది వేరే విషయం. ఇది మొత్తానికి హిందీ, ఉర్దూ రచనల్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన పని. ఆయన ఆ కారణంగా ఆ రోజుల్లో భారతేందు హరిశ్చంద్ర అనేటువంటి గొప్ప రచయిత, మహావీర్ ద్వివేది, మైథిలి శరణ్ గుప్తా, ప్రేమ్చంద్, సూర్యకాంత త్రిపాఠి, మహాదేవ్ వర్మ, జయశంకర్ ప్రసాద్, సుమిత్రానంద పంత్ లాంటి హేమీలందరూ కూడా ఈ హిందీలో రచనలు చేయటం మొదలుపెట్టారు వరుసగా. ఆ రకంగా హిందీ రచనలు, సాహిత్యం డెవలప్ అయింది. ఈ తర్వాత ఏమైంది? స్వాతంత్రోద్యమ కాలంలో ఈ హిందీ భాషని ఎన్రిచ్ చేస్తున్నాం అనేటువంటి పేరుతో సంస్కృత పండితులు దానిలో జాయిన్ అయ్యారు హిందీలో. అంటే వాళ్ళు హిందీ నేర్చుకున్నారు, వాళ్ళ సంస్కృత భాషా పదాలని హిందీలో వినియోగించడం మొదలుపెట్టారు. అందువల్ల ఈవేళ హిందీ అంటే సంస్కృతంతో కూడినది అనే అర్థం వచ్చేలా అయిపోయింది. దీన్నే స్టాండర్డ్ హిందీ అని కూడా అంటున్నారు. ఏది? సంస్కృత భాషా పదాలతో కూడిన హిందీని స్టాండర్డ్ హిందీ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి దానిలోనే ఇప్పుడు సాహిత్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఎక్కువగా. ఇది గుర్తించాలి. కాబట్టి దీని వెనక అంత చరిత్ర ఉంది. స్వాతంత్ర ఉద్యమం కాలంలో ఏమైందంటే ఈ సంస్కృతంతో కూడిన హిందీ వాడకాన్ని అందులో పాల్గొన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ప్రోత్సహించారు.
ప్రాకృత భాషల్ని వెనక్కి తోసేశారు. హిందీ ఎక్కడైతే ప్రాకృత భాషలు ఉన్నాయో వాటన్నిటిని బలహీనపరుస్తూ అక్కడికి హిందీ తీసుకువెళ్ళి హిందీలో ఉపన్యాసాలు చెప్పడం, హిందీలో జనంతో మాట్లాడటం ఇవన్నీ పెంచారు. వాళ్ళ అవసరమైతే వాళ్ళ పదాలను కూడా దీనిలో వాడటం మొదలుపెట్టారు. ఆ రకంగా ఆ భాషలు తగ్గి హిందీ ప్రాబల్యం పెరిగింది. అలాగే మన స్వాతంత్రోద్యమ నాయకులైనటువంటి వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించారు. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వాడు గాంధీ. గాంధీ హిందీని జాతీయ భాషగా చేయాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక జాతీయ భాషగా చేయాలని అప్పట్లోనే ప్రకటించాడు. అయితే ఇదంతా ఉత్తరాదినే జరుగుతుంది. దక్షిణాదిలో హిందీ ఇంకా ప్రవేశించినప్పటికీ దాని వాడకం తక్కువ. ఎవరో కొద్దిమంది ఉండేవాళ్ళు. ఒక పక్కన మన హైదరాబాద్ రాష్ట్రంలో అయితే, నైజాం పరిపాలించే రాష్ట్రంలో అయితే ఉర్దూనే, ఇంకా అక్కడ హిందీ లేదు. గాంధీ ఈ దక్షిణ ఉత్తర భారతదేశాలని ఏకం చేయాలి, ఈ రెండు చోట్ల హిందీయే వాడకంలోకి రావాలనే ఉద్దేశంతో 1918లో దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్టార్ట్ చేశాడు. ఆయనే ప్రారంభించాడు. అంటే వేరే వాళ్ళు నడుపుతారు, దానికి ఈయన ప్రారంభకుడిగా వెళ్ళి దాన్ని ప్రారంభించాడు. 1919లో అది ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో. అంతేకాదు గాంధీ ఏం చేశాడు, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి 1934లో ఆయన అక్కడ కూడా హిందీ మన జాతీయ భాష, దీన్ని అందరూ నేర్చుకోండి అని చెప్పి ప్రచారం మొదలుపెట్టాడు. ఈ గాంధీ కంటే ముందే 1910లో అలహాబాద్ కేంద్రంగా హిందీ సాహిత్య సమ్మేళన్ అనే ఒక సంస్థ కూడా ఏర్పడింది. ఆ తర్వాత ఈ గాంధీ యొక్క ఒత్తిడి వల్ల కానివ్వండి, ఇతర నాయకుల వల్ల కానివ్వండి, 1925లో కాంగ్రెస్ పార్టీ హిందూస్థానీ భాషని తమ అధికార భాషగా ప్రకటించింది. ఆ సంస్థ యొక్క అధికార భాషగా. హిందూస్థానీ నిజానికి లేదు, అప్పటికి విడిపోయింది. అయినా సరే ఈ హిందీ, ఉర్దూ అనే రెండు పేర్లు రాకుండా హిందూస్థానీ భాష తమ అధికార భాష అని చెప్పింది. ఇది కనుక అదొక ఎత్తుగడగా అట్లా చేశారు. నెహ్రూ కూడా దానికి సానుకూలంగా ఉండేవాడు. అది కాబట్టి 1925లో ఈ రకంగా కాంగ్రెస్ ఆ భాషని అధికార భాషగా ఎప్పుడైతే ప్రకటించిందో, అందులో హిందీ ఉర్దూ రెండు ఉంటాయి, ప్రకటించిందో దాని మీద అప్పుడే ఒక వ్యతిరేకత అనేటువంటిది ఇండియాలో స్టార్ట్ అయింది. 1925లోనే ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ఈ ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయత అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుంది. హిందూ రాష్ట్ర స్థాపన, ఈ దేశం హిందువులదే, ఇక్కడ భాష హిందీయే ఉండాలి అనేటువంటి ఆలోచనలతో అది స్టార్ట్ అయింది. అంత సావర్కర్ హిందుత్వ ఐడియాలజీని కూడా ఆయన అప్పుడే అందించాడు. ఆయన కూడా హిందీని సపోర్ట్ చేశాడు. కనుక ఈ 1920 స్వతంత్రోద్యమ కాలంలో హిందీని బాగా ప్రచారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష బలంగా వచ్చింది. కాబట్టి దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో బాగా పనిచేసింది. అది ముఖ్యంగా ఆర్యావర్తం అని ఏదైతే మనం అంటామో, ఇప్పుడు దానికి మోడర్న్గా హిందీ బెల్ట్ అని పిలుస్తున్నారు. ఈ ఆర్యావర్తం ఏదైతే అంటామో అక్కడ బాగా స్థాపించబడింది ఆ హిందీ భాష. మీకు ఒకటి ఆర్యావర్తం అంటే గుర్తొచ్చింది. ఆర్యావర్తం అంటే ఆర్యుల కాలంలో, అంటే ఋగ్వేద కాలంలో వాళ్ళు కొన్నింటిని ఎక్కువగా ప్రస్తావించారు. అందుకని ఈనాటి హిందువులందరూ కూడా, అంటే హిందుత్వాన్ని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఆనాటి ఆర్యుల చిహ్నాలుగా ఉన్నటువంటి, ఆర్యుల గొప్పతనాన్ని తెలిపేటువంటి వాటిని ఇప్పటికి కూడా పవిత్రంగా భావిస్తుంటారు. హిందీ బెల్ట్లో ఇది ఎక్కువగా ఉంది. ఏమిటవి? ముఖ్యంగా 5 ఆర్యుల కాలం నుంచి పవిత్రంగా భావించబడినవి 5. 1 వేదాలు, 2 సంస్కృత భాష, 3వది రామాయణం, 4వది గోపూజ, 5వది గంగానది. ఈ 5ంటిని వాళ్ళు చాలా పవిత్రంగా భావించారు. ఇప్పటికీ కూడా హిందూ సంస్థలు ఈ 5ంటి ప్రచారం చాలా విరివిగా చేస్తూ ఉంటాయి. సో ఈ స్వాతంత్రోద్యమ కాలంలో ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటే, బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారంటే హిందీని సపోర్ట్ చేస్తూ వాళ్ళు కొన్ని ఆర్డర్స్ జారీ చేయడం కూడా జరిగింది. తప్పలేదు, మరి వాళ్ళు ఏం చేయగలరు? అందరిని వ్యతిరేకించి ఇంకేదో చేయలేరు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, కొన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి వాళ్ళు హిందీని ప్రతి పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి అనే ఒక ఆర్డర్ని వచ్చింది. ఆర్డర్ దీన్ని ఏం చేశారంటే తమిళనాడు, ఇప్పుడు ఏదైతే తమిళనాడు అనుకుంటున్నామో అక్కడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, అది మద్రాస్ ప్రావిన్స్ అనేవాళ్ళు దాన్ని. దానికి అప్పుడు కాంగ్రెస్ తరఫున రాజాజీ ప్రభుత్వం నడిపేవాడు. దానికి ఒక గవర్నర్ కూడా ఉండేవాడు. గవర్నర్ ఏమో బ్రిటిష్ అతను ఉండేవాడు. ప్రభుత్వం నడిపించే అతను మాత్రం రాజాజీ. రాజాజీ అంటే మీ అందరికీ తెలుసు కదా, చక్రవర్తుల రాజగోపాలాచారి.
ఆయన ఏం చేశాడంటే 1937లో ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. మద్రాస్ ప్రావిన్స్లో హిందీ తప్పనిసరిగా బోధించాలి ప్రతి పాఠశాలల్లో అని ఒక జీవో తీసుకొచ్చాడు. అప్పటికే పెరియార్ 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ జరుగుతున్నటువంటి బ్రాహ్మణాధిపత్యాన్ని, సంస్కృత భాషాధిపత్యాన్ని, తర్వాత హిందీ ఆధిపత్యాన్ని ఇవన్నీ చూసినవాడు కాబట్టి దాని మీద వ్యతిరేకత ఆయనలో రావటం, వాళ్ళ కల్చర్ వేరు మన కల్చర్ వేరు అనేది అర్థం కావటం, వీటిని అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ జీవోని ఉపసంహరించండి లేకపోతే మేము ఉద్యమిస్తామని చెప్పాడు. దానికి జస్టిస్ పార్టీ కూడా, తమిళనాడులో ఉన్నటువంటి జస్టిస్ పార్టీ కూడా, నాన్ బ్రాహ్మిన్ పార్టీ అది జస్టిస్ పార్టీ, అది కూడా మద్దతు ఇచ్చింది. ఆ రకంగా 1938లో హిందీ వ్యతిరేక ఉద్యమం మొట్టమొదటిసారిగా తమిళనాడులో మొదలైంది. ఈ ఉద్యమం చాలా దాదాపు అంటే 3 సంవత్సరాలు బాగా గట్టిగా నడిచింది. 1198 మంది జైల్లో ఉండిపోయారు ఈ 3 సంవత్సరాలు. ఈలోపు ఏం జరిగిందంటే నిజానికి పెరియారు రాజగోపాలాచారి మంచి ఫ్రెండ్స్. రాజగోపాలాచారిది సేలం అయితే పెరియార్ది ఈరోడ్. ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి మున్సిపాలిటీస్. ఆయన దానికి సేలంకి చైర్మన్గా ఉన్నప్పుడు ఈయన ఈరోడ్కి చైర్మన్గా ఉండేవాడు. వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. కానీ విషయం వచ్చినప్పుడు ఇద్దరు వ్యతిరేకంగా ఒకరికొకరు వ్యతిరేకంగా ఫైట్ చేసేవాళ్ళు. సో పెరియార్ సాగించినటువంటి ఆ ఉద్యమం చాలా మొట్టమొదటిసారిగా హిందీ వ్యతిరేక ఉద్యమంగా ఇండియాలో పేరు పొందింది. ఎంత తీవ్రంగా ఉందంటే అనేక మంది జైళ్లలో నిరాహార దీక్షలు చేశారు, జైళ్లలో అనేక బాధలు అనుభవించారు, తన్నులు తిన్నారు, అయినా సరే హిందీ మాకు వద్దన్నారు. ఈ తీవ్రత తట్టుకోలేక 1939లో చక్రవర్తుల రాజగోపాలాచారి రాజీనామా చేశాడు తన పదవికి. చేసి నేను ఉండను ఈ పదవిలో అని చెప్పి, ఎందుకంటే ఆయన దిష్టి బొమ్మలను తగలబెట్టారు ఓ పక్కన, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు, తన మీద వ్యతిరేకత వస్తుంది అని చెప్పి రాజీనామా చేశాడు. ఆ తర్వాత మద్రాసు గవర్నర్గా ఉన్న బ్రిటిష్ అధికారి కూడా 1940లో ఆ జీవోను ఉపసంహరిస్తూ ప్రకటించాడు. ఈ విధంగా మొట్టమొదటిసారి వచ్చిన హిందీ వ్యతిరేక ఉద్యమం పెరియార్ నాయకత్వంలో తమిళనాడులో విఫలమైంది, సక్సెస్ అయింది. రెండోసారి మళ్ళీ ఇంకొక 8 ఏళ్లకే ఇంకొక ఉద్యమం వచ్చింది. అదేమిటంటే మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. 1948లో ఏం చేశారంటే కేంద్ర యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే హిందీ దేశంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో తప్పనిసరిగా అమలు కావాలి, పై తరగతిలోకి ప్రమోట్ చేయాలంటే ఎవరినైనా సరే ఆ అబ్బాయి హిందీ నేర్చుకొని ఉండాలి, చదివి ఉండాలి, కనీసం హిందీ భాష మాట్లాడలేకపోయినా తరగతిలో హిందీ చదివి ఉండాలి అని ఒక జీవో తీసుకొచ్చారు. అప్పుడు కూడా గవర్నర్ జనరల్ రాజాజీయే, చక్రవర్తుల రాజగోపాలాచారి గవర్నర్ జనరల్. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడే గవర్నర్ జనరల్. ముఖ్యమంత్రి ఎవరంటే వమాండూరి రామస్వామి రెడ్డి గారని ఆయన ఉండేవాడు. సో ఈయన గవర్నర్ జనరల్ కదా, అంత ఒత్తిడి ఎదుర్కోడు ముఖ్యమంత్రి ఎదుర్కొన్నంతగా. సో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వమాండూరి రామస్వామి రెడ్డి గారు అనే అతను ఈ జీవోని రిలీజ్ చేశాడు. మళ్ళీ పెరియార్ ఉద్యమించాడు. అప్పుడు అన్నాదురై కూడా తోడయ్యాడు, పెరియార్కి అన్నాదురై కూడా తోడయ్యాడు. తోడయ్యి ఈ ఉద్యమాన్ని నడిపినప్పుడు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దాదాపు 8 నెలలు 9 నెలలు వాళ్ళు జైల్లో ఉన్నారు. అయినా సరే ఉద్యమం నడిచింది. అయినా సరే ఇతర నాయకులు ఉద్యమాన్ని నడిపించారు. 2 సార్లు వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు. ఆ సందర్భంలో చివరికి ఆ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు, ఆ జీవోని ఉపసంహరించక తప్పలేదు. దానికో తర్వాత దాన్ని సవరిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఏమిచ్చారు? హిందీ చదవకపోయినా పై తరగతిలోకి వెళ్ళవచ్చు, హిందీ చదవటం అనేది ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు, అది ఐచ్ఛికం, ఆప్షనల్ అని ఆ జీవోలో ఇవ్వటం జరిగింది. ఇది రెండవ ఉద్యమం తమిళనాడులో జరిగింది. ఇక మూడవది 1963 నుంచి స్టార్ట్ అయింది. 1963లో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది. అంటే రాజ్యాంగంలో పార్ట్ 17లో ఒక ఈ అధికార భాషకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి, మనకి అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించినవి ఉంటాయి. దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు అప్పటిదాకా కూడా ఇంగ్లీషు హిందీ అధికార భాషలు, దాన్ని సవరిస్తూ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ మే కంటిన్యూ టు బి యూజ్డ్ ఇన్ అడిషన్ టు హిందీ అని మార్చారు. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ మే కంటిన్యూ టు బి యూజ్డ్ ఇన్ అడిషన్ టు హిందీ అంటే హిందీతో పాటు ఇంగ్లీషు కూడా కంటిన్యూ కావచ్చు అని ఉంది. అప్పుడు ఈ సవరణ ఎప్పుడైతే వచ్చిందో రాజ్యసభలో అన్నాదురై రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. అప్పుడు ఆయన దానికి వ్యతిరేకత వ్యక్తం చేశాడు. ఇక్కడ మే అని వాడకూడదు, మీరు షల్ అని వాడండి అన్నాడు. అంటే ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ షల్ కంటిన్యూ
టు బి యూజ్డ్ ఇన్ యాడిషన్ టు హిందీ. హిందీతో పాటు దాన్ని కూడా వాడాలి, వాడవచ్చు అనే దాన్ని ఇవ్వండి. షల్ అని ఉంచాలని ఆయన డిమాండ్ చేశాడు. ఆ ఉద్యమం ఇక ఆయన ఆయన డిమాండ్ని ఎవరు ఒప్పుకోలేదు రాజ్యసభలో. దాంతో ఆయన ఉద్యమం మొదలుపెట్టాడు బయటకు వచ్చేసి. అంతే, అదొక పెద్ద ఉద్యమం. నిజానికి పెరియార్ మొదట నిర్వహించిన ఉద్యమాల కన్నా ఇది చాలా తీవ్రమైన ఉద్యమంగా మారింది. 500 మంది డిఎంకే పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఒక ఆయన తను తాను తగలబెట్టుకున్నాడు. బయట ఒక చిన్న స్వామి అని ఒక కార్యకర్త తన మీద ఆయిల్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. అది చాలా పెద్ద గొడవలకు దారితీసింది. ఇంకో జీవో ఏమొచ్చిందంటే ఆ సివిల్స్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత మన ప్రభుత్వాలకు అవసరమైనటువంటి గ్రూప్స్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటిల్లో హిందీ కంపల్సరీగా ఉంటుంది, హిందీలోనే రాయాలి ఆ ఎగ్జామ్స్ అన్నింటినీ అనే జీవో తీసుకొచ్చారు. దాంతో తమిళనాడులో ఉన్నటువంటి విద్యార్థులు, యువతరం మొత్తం కదిలారు. హిందీ రాని వాళ్ళు హిందీలో ఎట్లా రాస్తారు అంటే వాళ్ళు పనికి రారా ఉద్యోగాలకి ఇక అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం మొదలుపెట్టారు. వాళ్ళంతా యూత్ అంతా వచ్చేసారు. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా పెద్ద మద్దతు లభించింది. అటు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అనేక ప్రాంతాల నుంచి సపోర్టర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఎప్పుడైతే ఆందోళన పెరిగిందో అప్పుడు నెహ్రూ జోక్యం చేసుకొని, నేను మీ మీ హిందీని కంపల్సరిగా ఉండటం కాదు, ఆప్షనల్గానే నేను ఇస్తాను, జీవో ఇస్తాను అని చెప్పి అన్నాడు. కానీ 1964లో ఈ మాట అన్న తర్వాత కొద్ది రోజులకి ఆయన చనిపోయాడు. ఇక లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యాక దీన్ని అసలు పట్టించుకోవాలి, నెహ్రూ ఇచ్చిన హామీని పట్టించుకోలేదు. దాంతో మళ్ళీ తమిళియన్స్ మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన తర్వాత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే, బాబు మీకు తెలియదు తమిళ ఉద్యమం గురించి, దాన్ని సవరించడమే మంచిది అని చెప్పి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కొన్ని సూచనలు ఇచ్చాడు. అప్పుడు శాస్త్రి దిగొచ్చి హిందీ తప్పనిసరి కాదు, ఇంగ్లీష్లో కూడా రాయవచ్చు అనే ఒక సవరణని ఇస్తూ జీవో తీసుకొచ్చాడు. ఇదిగో ఇది 3వ ఉద్యమం. ఇక 4వ ఉద్యమం ఒకటి 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆయన ఏం చేశారంటే అప్పట్లో నవోదయ స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు దేశవ్యాప్తంగా. ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి, ప్రతి రాష్ట్రంలో నవోదయ స్కూల్స్ ఉంటాయి. ఈ నవోదయ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నడుస్తూ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అది చూస్తూ ఉంటుంది కొంత. ఆ స్కూల్స్లో ఏంటంటే ఖచ్చితంగా త్రిభాషా సూత్రం అమలు అవ్వాలి, అంటే హిందీ కంపల్సరీగా ఉంటుంది దాంట్లో. ఆ స్కూల్స్ని పెట్టాడు. దీనిలో ఎటువంటి మార్పు లేదని చెప్పి చేశారు. ఇది వచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రానికి ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి. వెంటనే ఆయన కరుణానిధి డిమాండ్ చేశాడు, ఈ స్కూల్స్ని మన రాష్ట్రంలో పెట్టకండి, ఆ జీవో అయినా మార్చాలి లేదా రాష్ట్రంలో మనం అవి పెట్టకుండానే ఉండాలి అని డిమాండ్ చేస్తే ఎంజీఆర్ ఏం చేయడానికి అటు కేంద్రాన్ని కాదనలేక ఇటు కరుణానిధికి నచ్చ చెప్పలేక స్తబ్దతగా ఉండిపోయాడు. అప్పుడు కరుణానిధి ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఎంత పెద్ద ఉద్యమం అంటే, మాకు అక్కర్లేదు నవోదయ స్కూల్స్, మా స్కూల్స్ మేము నడుపుకుంటాం ఇక్కడ అని మొదలుపెడితే 21 మంది ఆత్మాహుతి చేసుకున్నారు ఆ ఉద్యమంలో కార్యకర్తలు. అది అంటే ఒక భాషకు సంబంధించిన ఉద్యమాల్లో ఇంతమంది ఆత్మాహుతి చేసుకోవడం ఎప్పుడూ లేదు. అందువలన ఇది కొంచెం కదిలించింది కేంద్ర ప్రభుత్వాన్ని. దాంతో తమిళనాడులో నవోదయ స్కూల్స్ లేకుండా పోయాయి. ఇప్పటికీ కూడా నవోదయ స్కూల్స్ లేవు తమిళనాడులో. అది. ఇక 5వ ఉద్యమం మా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. అందులో ఏమొచ్చిందంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్ సంస్థల్లో కూడా హిందీని కన్వర్జేషన్ లాంగ్వేజ్గా, అలాగే మన ఇన్ఫర్మేటివ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇతరులకు ఇవ్వాలంటే, అధికారులకు ఇవ్వాలంటే ఆ మీడియాగా హిందీని అమలు చేయాలి. దాంతో మళ్ళీ హిందీ ఉద్యమం రాజుకుంది. వీరమణి నాయకత్వంలో వెంటనే హిందీ ఉద్యమం మొదలయ్యేసరికి జయలలిత కొంచెం భయపడిపోయి, అందులో వీరమణి గురించి తెలుసు ఆయనకి బాగా, ఆయన ఎట్లాంటి వాడో, భయపడిపోయి కేంద్ర ప్రభుత్వానికి రాసి మా రాష్ట్రంలో దీన్ని అమలు చేయొద్దని చెప్తే తమిళనాడుని దానిలో లేకుండా మిగిలిన ప్రాంతాలకు మాత్రం అది వర్తించేలాగా మళ్ళీ కొత్త జీవో వచ్చింది. ఈ విధంగా తమిళనాడులో 5 సార్లు ఈ ఉద్యమాలు అనేవి, హిందీ వ్యతిరేక ఉద్యమాలు అనేవి వచ్చాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్గా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఎన్డీఏ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హిందీని ఎలా ప్రవేశపెట్టాలి అనేటువంటి ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతూ వస్తున్నాయి. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్ళు కూడా దీని మీద ఫైట్ చేసే పరిస్థితిని తీసుకొస్తుంది. 1980లో మీకు బెంగాల్లో అమర్ బెంగాల్ ఉద్యమం అనేది ఒకటి స్టార్ట్ అయింది. అది కూడా హిందీ వ్యతిరేకత మీద వచ్చింది. దానికి ప్రేరణ తమిళనాడే.
ఆ వాళ్ళు కూడా బెంగాలే రాష్ట్ర భాషగా రాజభాషగా ఉండాలి, హిందీని మేము అమలు చెయ్యము మా రాష్ట్రంలో అని అక్కడ ఉన్నటువంటి యువతరంతో సహా అందరూ కూడా బెంగాల్ని సపోర్ట్ చేస్తూ హిందీని వ్యతిరేకిస్తూ ఆ రోజు పెద్ద ఉద్యమం చేశారు. 1980స్లో వచ్చింది, 84 85లో స్టార్ట్ అయ్యి ఒక 5 6 సంవత్సరాలు నడిచింది బాగా. దాంతో హిందీని తగ్గుముఖం పట్టింది అక్కడ. మళ్ళీ అదే బెంగాల్లో 2001లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్, అది మమతా బెనర్జీ బీజేపీకి టగ్ ఆఫ్ వార్గా ఎలక్షన్స్ జరిగినాయి. ఆ జరిగినప్పుడు కూడా హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం కారణంగానే బీజేపీ ఓడిపోయిందనేది కూడా ఒక టాక్ వచ్చింది మీడియాలో. కానీ అక్కడ కూడా హిందీని రుద్దుతున్నారు బలవంతంగా. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకొచ్చి బెంగాల్లో రుద్దుతున్నారు, దీనివల్ల బెంగాల్ భాష దెబ్బతింటుంది అనేటువంటి భావన వచ్చింది. కాబట్టి 1921లో ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఇది అందువల్ల బెంగాల్లో కూడా ఇప్పుడు హిందీ వ్యతిరేకత బలంగానే ఉంది. కర్ణాటకలో వచ్చింది. కర్ణాటకలో 2017లో అక్కడ మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేటువంటిది పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, అది రైల్వే అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ బోర్డులన్నీ కూడా హిందీ భాషలో ఉండాలి అనేది తీసుకొచ్చింది. దాంతో అక్కడ కర్ణాటక యూత్ జనం తిరగబడ్డారు. ఇది మా రాష్ట్రానికి సంబంధించిన మెట్రో ఇది. నమ్మ మెట్రో అంటారు వాళ్ళు దాన్ని. నమ్మ అంటే మన అనమాట. మన మెట్రో ఇది, మా కర్ణాటక వాళ్ళ మెట్రో, దీనికి హిందీకి సంబంధం ఏంటి, హిందీ అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు పెద్ద ఆందోళన చేశారు. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత అదే దాంట్లో ఏం చేశారంటే, హిందీ జాతీయ హిందీ భాషా దినోత్సవంగా మనకి సెప్టెంబర్ 14న జాతీయ హిందీ భాషా దినోత్సవం జరుపుతారు ప్రతి సంవత్సరం ఇండియా అంతటా. అదిగో దాన్ని కర్ణాటకలో మేము జరగనీయమని చెప్పి వాళ్ళు ఆ రోజు ఫైట్ చేశారు. ఆ రకంగా బెంగళూరులో జరగాల్సిన కార్యక్రమాలు కూడా రద్దయినాయి అప్పుడు, అంటే హిందీ వ్యతిరేక దినోత్సవాలు అవి కూడా జరిగినాయి. తర్వాత పంజాబ్లో కూడా మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది వచ్చిన తర్వాత పంజాబ్ భాషకు కూడా ఇబ్బంది కలుగుతోంది, అది కూడా దాని మీద కూడా దాడి జరుగుతుంది అనే అభిప్రాయం వాళ్ళల్లో వచ్చి అక్కడ ఆందోళన మొదలుపెట్టారు పంజాబ్లో. మీకు లేటెస్ట్గా మహారాష్ట్రలో ఈ మధ్య ఈ జూన్ జూలై నెలల్లో జరిగింది హిందీ వ్యతిరేక ఉద్యమం. అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది. వాళ్ళు కూడా మాకు హిందీని తీసుకురాకండి మా రాష్ట్రంలోకి, మా మరాఠీకి హిందీ కన్నా ప్రాచీన చరిత్ర ఉంది కాబట్టి దీన్ని మేము అంగీకరించం, మా సంస్కృతి మీద మీరు దాడి చేస్తున్నారని అక్కడ పెద్ద ఆందోళన జరిగింది. ఇంకా ఇప్పటికి కూడా నడుస్తుంది. కనుక ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలా జనంలో ఈ అసంతృప్తి రావడానికి కూడా కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటువంటి కొన్ని పక్షపాత బుద్ధితో కూడిన పనులు. ఉదాహరణకి మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 సంవత్సరం నుంచి 2024-25 సంవత్సరం వరకు, లాస్ట్ ఇయర్ వరకు కూడా సంస్కృత భాషకి 2532 కోట్ల రూపాయలు కేటాయించింది. ఖర్చు పెట్టింది, కేటాయింపు కాదు, ఖర్చు పెట్టడం. 2532 కోట్లు. ఇంకో పక్కన ఎప్పుడో 2000 సంవత్సరాల నుంచి 2500 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశంలో మాట్లాడుతున్నటువంటి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలు, ఈ 4 భాషలకి ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చింది ఎంతో తెలుసా? 147 కోట్లు. 147,56,00,000 ఇచ్చింది ఈ 4 భాషలకి కలిపి. అంటే సంవత్సరానికి సంస్కృత భాషకి 230.34 కోట్లు ఇస్తే, ఈ 5ంటికి సంవత్సరానికి 13.41 కోట్లు మాత్రమే ఇచ్చారు సంవత్సరం లెక్కలు చూస్తే. ఈ 10 సంవత్సరాలు చూస్తే అదిగో అంత తేడా ఉంది. అంటే 17 రెట్లు ఎక్కువ ఈ 4 రాష్ట్రాలకి కేటాయించిన నిధుల కంటే, భాషల అభివృద్ధి కేటాయించిన నిధుల కంటే సంస్కృతానికి 17 రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చారు. అంతేకాదు హిందీ, ఉర్దూ, సింధీ ఈ 3 భాషలకు కూడా 1317.96 కోట్లు ఇచ్చారు. 1317.96 కోట్లు ఈ 3 భాషలకి 10 సంవత్సరాలు. ఇవి ప్రాచీన భాషలు కావు. హిందీ కానీ, ఉర్దూ కానీ, సింధీ కానీ ఇవన్నీ ప్రాచీన హోదా లేని భాషలు. కాబట్టి ఈ వివక్షత ఏమిటి అసలు? ఈ ప్రాచీన హోదా ఉన్నటువంటి భాషలు, ప్రాచీన హోదా ఎందుకు ఇచ్చారు అసలు భాషలకి అంటే, భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి వినియోగంలో ఉంటూ ఇక్కడ సంస్కృతిని, ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానాన్ని
నిర్దేశించినటువంటి భాషలు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్కి ఒక హోదాను తీసుకొచ్చినటువంటి భాషలు కాబట్టి వాటిని ప్రోత్సహించాలి. వాటిలో కొత్త కానీ వాటిల్లో కొత్త ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి ఆ భాషల్ని సుసంపన్నం చేయాలి అనేటువంటి కోరికతో, అనే ఉద్దేశంతో జీవో తీసుకొచ్చి ప్రాచీన భాషలకి హోదా ఇవ్వటం అనేటువంటి జీవో తీసుకొచ్చి మొట్టమొదట తమిళ భాషకి ఇచ్చి, తర్వాత సంస్కృతానికి ఇచ్చి, తర్వాత ఇతర భాషలకి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, తర్వాత మరాఠీ, తర్వాత బెంగాలీ, వీటన్నిటికీ ఇచ్చారు, హోదా ఇచ్చారు. మొత్తం 11 భాషలకి ఇప్పుడు ఆ హోదా ఉంది. ఇంత హోదా ఉన్నటువంటి వీటికి తక్కువ నిధులు కేటాయిస్తూ సంస్కృతం అది ఎవ్వరూ మాట్లాడను కూడా మాట్లాడరు, ఎక్కడ వినియోగంలో ఉండదు. తర్వాత దాని అభివృద్ధి కోసం చేసిన ఆ పనులు కూడా ఏమీ కనిపించవు. మరి ఏమవుతున్నాయి ఈ డబ్బులు? 2532 కోట్లు ఏమైనాయి ఈ 10 సంవత్సరాలు? ఇలాంటివి ఈ భాషల్లో, ఈ భాషల మీద చూపిస్తున్నటువంటి వివక్షతకి గుర్తుగా కొన్ని రాష్ట్రాలని, కొంతమంది ప్రజల్ని ఉద్రేకింపజేస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకపోతే రెండోది ఏంటంటే, ఈ విద్యా కమిషన్లు. మనకి విద్యా కమిషన్లు ఏం చేస్తున్నాయి? త్రిభాషా సూత్రాలు లాంటివి తీసుకొస్తున్నాయి. 1948-49లో యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ కమిషన్, మొట్టమొదటి ఇండియాలో ఇండియన్స్ ఏర్పాటు చేసుకున్న కమిషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ కమిషన్ అనేది ఒకటి ఏర్పడింది. అదిగో దాని నుంచే యూజీసీ అనేది వచ్చింది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది కూడా దాని ఫలితంగానే వచ్చింది. 3 యూనివర్సిటీలని మొట్టమొదటిలో స్థాపించారు. సరే, ఆ ఎడ్యుకేషనల్ కమిషన్ ఏం చేసిందంటే త్రిభాషా సూత్రాన్ని అమలు చేయొచ్చు అని చెప్పింది. కానీ దాని సర్వేపల్లి రాధాకృష్ణన్ దానికి ముఖ్యమైన వ్యక్తి. కానీ అది బలవంతంగా సాధ్యం కాదు అని కూడా చెప్పింది. ఇది అట్లా చెప్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, దాని ప్రకారం యూజీసీని ఏర్పాటు చేసింది, యూనివర్సిటీలని పెంచింది, ఎన్ని చేసింది అనుకోండి, అది వేరే విషయం. 1966లో కేంద్ర ప్రభుత్వమే కొఠారి కమిషన్ని ఏర్పాటు చేసింది. అది కూడా నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. అది కూడా ఏర్పాటు చేస్తే అది కూడా చాలా సూచనల్ని, ఈ విద్యారంగానికి సంబంధించిన చాలా అంశాలపై సూచనలను ఇచ్చింది. అది మొట్టమొదటిసారిగా త్రిభాషా సూత్రం అనే దాన్ని తీసుకొచ్చింది. ప్రతి రాష్ట్రము కూడా తమ యొక్క పాఠశాలల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. ఏది? హై స్కూల్ లెవెల్ వరకు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. అంటే ఆ త్రిభాష ఏమిటి? ఒకటి మాతృభాష, రెండోది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భాష, జాతీయ భాష అని అన్నారు దాన్ని, మూడోది ఇంగ్లీష్. ఈ మూడింటిని అమలు చేయాలి అని తీసుకొచ్చింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం 1968లో ఆమోదించింది. ఇంకా దాన్ని అమలు చేస్తున్నామని జీవోలు తీసుకొచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటప్పుడు అన్ని రాష్ట్రాల్లో అది అమలు కావాలి కదా, కానీ అది కాలేదు. ఎందుకు? దక్షిణాది రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, లేకపోతే మన కేరళ లాంటి రాష్ట్రాలు, లేకపోతే ఇట్లా కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేసినాయి. కానీ తమిళనాడు మాత్రం అమలు చేయనంది. ఎందుకు? అందులో హిందీ ఉంది, అమలు చేయనంది, దాన్ని వదిలేశారు. ఇంకొకటి కూడా పాయింట్ ఏం రైజ్ అయిందంటే అప్పుడు, ఓకే, దక్షిణాది రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం అమలు చేయాలంటున్నారు, బాగానే ఉంది. మరి ఉత్తరాది రాష్ట్రాల్లో సంగతి ఏంటి? అక్కడ ద్విభాషే అమలవుతుంది. ఇప్పుడు హిందీ అధికారి భాషగా కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఆ హిందీ అధికార భాషగా కలిగిన రాష్ట్రాల్లో హిందీ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి దక్షిణాది భాష ఒకదాన్ని నేర్చుకోమని అందులో పెట్టాలి కదా. పెట్టనప్పుడు ఎలా సాధ్యం అనేది క్వశ్చన్ వచ్చింది. అక్కడ సక్సెస్ కాలేదు. అది అక్కడే కానప్పుడు మేమెందుకు దాన్ని ఆమోదిస్తామని తమిళనాడు కూడా వ్యతిరేకించింది. కాబట్టి ఈ త్రిభాషా సూత్రం అనేటువంటిది ఇప్పటికీ కూడా చర్చనీయాంశమే, ఇప్పటికీ ఒక సమస్యగానే మారిపోయింది. ఇదే ఈ కొఠారి కమిషన్ ఇచ్చిన త్రిభాషా సూత్రాన్ని 1986లో రాజీవ్ గాంధీ నియమించినటువంటి కమిషన్ కూడా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని కోరింది. అయినా సరే దానికి వ్యతిరేకత వచ్చేసింది. 2020లో మోడీ తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏం చేసిందంటే తెలివిగా 2 భారతీయ భాషలు నేర్చుకోవాలి, మీ ఇష్టం ఏమైనా నేర్చుకోండి, ఒకటి ఐచ్ఛికం, మరొకటి ఇంగ్లీషో లేకపోతే ఇంకోటో, మీకు ఏది నచ్చితే అది నేర్చుకోండి, 2 భారతీయ భాషలు మాత్రం కంపల్సరీ అని పేర్లు చెప్పకుండా, హిందీ అని అదని ఇదని చెప్పకుండా ఇచ్చేసింది. మరి ఉత్తరాదిలో కూడా ఇది అమలవుతుందా? లేదు. కాబట్టి ఈ త్రిభాషా సూత్రం అనేటువంటిది దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పినటువంటి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము, స్పష్టత లేదు ఇందులో. కాబట్టి ఇది కూడా త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చి అమలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నది అని ఈ తమిళనాడు, కర్ణాటక, మా కేరళ లాంటి రాష్ట్రాలు ఈవేళ వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు చెప్పే డిమాండ్ ఒకటే, రాజ్యాంగంలో ఎక్కడ జాతీయ భాష అనేది లేదు,
నేషనల్ లాంగ్వేజ్ అనే దాన్ని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజెస్ చెప్పింది. అంటే అధికారిక భాషలు, పాలనా భాషలు, అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ అవి హిందీ, ఇంగ్లీష్ ఈ రెంటిని మాత్రమే చెప్పడం అనేటువంటిది జరిగింది. అది ఈ రకంగా హిందీ అనేటువంటిది ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగా, ఒక ఉద్యమాలకు కారణమవుతున్నటువంటి అంశంగా హిందీ బోధన, దేశమంతటా హిందీ బోధించడం అనేటువంటిది ఒక అంశంగా మారిపోయింది. ఇది ఎంతవరకు సమంజసం ఏమిటి అనే దానికి వచ్చినప్పుడు మనం కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే, భారతదేశం అనేటువంటిది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అది బహుళత్వ సంస్కృతిలో ఉన్న దేశం. ఇందులో బహుళత్వం అనేటువంటిది మొదటి నుంచి వస్తుంది. అనేక భాషలు ఉంటాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరు దాన్ని ఎవరు పోగొట్టుకోకూడదు అనేటువంటిది ఐక్యరాజ్య సమితి చెప్తున్న సూత్రం. భాషలు చచ్చిపోతున్నాయి, చచ్చిపోకూడదు, వాటిని బతికించండి అని చెప్పి ఐక్యరాజ్య సమితి మొత్తుకుంటుంది. అంటే భాషలని చంపే ప్రయత్నాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది మన దేశంలో? ఒకే దేశం, ఒకే భాష, ఒకే ఎలక్షన్ అని ఇట్లాంటివి వస్తున్నాయి. ఈ ఒకే 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 అంటే ఒకే దేశంగా మార్చాలి. అది హిందూ రాష్ట్ర తర్వాత చివరికి వచ్చేది. ఇది కరెక్ట్ కాదు. ఒకే దేశం అంటే దేశంగా ఇప్పుడు ఒకే దేశంగా ఉన్నట్టే. వేరు వేరు రాష్ట్రాలున్నా, రాష్ట్రాలకు కొన్ని అధికారాలున్నా, ఆ రాష్ట్రాల్లో పరిపాలనలున్నా, అక్కడ అధికారులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్లు, ఇవి ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొంత స్వతంత్రాన్ని అనుభవిస్తుంది. అది లేకుండా చేయటానికి కేంద్రం ఒక్కటే వీటి మీద పెత్తనం చేయడానికి ఏర్పడే నినాదమే ఒకే దేశం. అలాగే ఒకే భాష, ఒకే సంస్కృతి, ఇవన్నీ అలాంటివే. అంటే ఇవన్నీ బహుళత్వ సంస్కృతిని క్రమక్రమంగా నాశనం చేసేటువంటి నినాదాలు. ఈ నినాదాలకు కావలసిన విధానాల్ని ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. ఇది ప్రజాస్వామిక ప్రయత్నం కాదు. అందువల్ల దీన్ని మేము వ్యతిరేకిస్తామనే భావన ఇప్పుడు జనంలోకి వచ్చింది. రెండవది, హిందీ అనేటువంటిది సంస్కృతంతో మిళితం కావటం వల్ల సంస్కృత భాషకు సంబంధం లేనటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా హిందీని ఇష్టపడరు. ఎందుకంటే హిందీ ఇస్తున్న కల్చర్ వేరు. ఆ సంస్కృతం అనేటువంటిది ఆల్రెడీ అదొక బ్రాహ్మణ భాష, అదొక దేవతల భాష, లేకపోతే ఆర్యుల భాష అనేది ఒక ముద్ర పడిపోయింది. నిజానికి సంస్కృతంలో ఉన్న సాహిత్యం అవన్నీ కూడా చాలా మంచివి, కొన్ని మెచ్చుకోదగినవి కూడా ఉన్నాయి. మన జీవితానికి పనికొచ్చే అంశాలు కూడా చాలా ఉన్నాయి. అయినా సరే ఈ ముద్ర అనేటువంటిది పడిపోయింది. అలాంటిది హిందీలోకి ప్రవేశించడం వల్ల హిందీ కూడా ఇప్పుడు ఈ విధంగా సంస్కృతానికి పర్యాయం అయిపోయింది. అందుకే హిందీ చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, హిందీ సంస్కృత్ కా బేటీ హై అని చెప్తుంటారు. నిజానికి హిందీ ఏర్పడ్డప్పుడు సంస్కృతం దానిలోకి లేదు, కానీ తర్వాత వచ్చింది, స్టాండర్డ్ హిందీగా మారిపోయింది. అది దక్షిణాది వాళ్ళకి వ్యతిరేకతనిస్తోంది. దక్షిణాది వాళ్ళకే కాదు, ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్కి సంబంధం లేనటువంటి భాషల వాళ్ళందరికీ కూడా అది వ్యతిరేకతనిస్తోంది. ఇకపోతే మూడోది, హిందీ ఒక సబ్జెక్టుగా కాకుండా ఇష్టపూర్తిగా నేర్చుకోవచ్చు ఎవరైనా. అది ఎవరు కాదంటారు. స్కూళ్ళల్లో సబ్జెక్టుగా వ్యతిరేకిస్తున్నారు తప్ప హిందీ వ్యతిరేకత, హిందీ నువ్వు మాట్లాడొద్దు, హిందీ నువ్వు అభిమానించొద్దని ఎవరు చెప్పట్లా. ఎందుకంటే నేను తమిళనాడులో పర్యటిస్తూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను మీటింగ్లకి. వెళుతున్నప్పుడు మొన్న ఈ మధ్య కూడా ఫిరా కాన్ఫరెన్స్ తిరుచిరాపల్లిలో అయినప్పుడు కూడా వెళితే అక్కడ డీకేకి సంబంధించిన, ద్రవిడ కళగానికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు నాతో హిందీలో మాట్లాడారు. నేను అడిగాను, మీరు హిందీని వ్యతిరేకించారు కదా, హిందీ ఎట్లా మాట్లాడుతున్నారు అని అడిగాను. అడిగితే, మా స్కూళ్ళల్లో వ్యతిరేకించామండి మేము ఢిల్లీ కానీ లేకపోతే ఇంకెక్కడికైనా పోయినప్పుడు అక్కడ తమిళం రాని వాళ్ళతో మేము ఏం చేయాలా? హిందీలోనే మాట్లాడాలా? హిందీ నేర్చుకున్నాం అక్కడ అన్నారు. కాబట్టి అదొక కరికులంలో ఒక సబ్జెక్టుగా కాకుండా ఇష్టపూర్తిగా అవసరాన్ని బట్టి నేర్చుకునేటువంటి అవకాశం ఎవరు కాదంటారు. దాన్ని ఆ విధంగా నేర్చుకోవచ్చు. అంతేగాని కరికులంలోకి వెళ్ళాలి, ఖచ్చితంగా ఇది సిలబస్లో ఉండాలి అని హిందీని ప్రవేశపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఈ వ్యతిరేకత అనేది వస్తుందనేది గుర్తించాలి. మనం చూస్తున్నాం, మన తెలుగు నాట మన స్కూళ్ళల్లో హిందీ సెకండ్ లాంగ్వేజ్గా ఉంది. ఈ సెకండ్ లాంగ్వేజ్గా ఉన్నప్పుడు దీనికి పరీక్షలు పెట్టినప్పుడు పాస్ మార్కులు ఎన్ని? 15 వచ్చినా పాసే. ఇప్పుడు 20 చేసి ఉండొచ్చు దాన్ని. ఇంత తక్కువ మార్కులు వచ్చినా పాసే. మిగిలిన సబ్జెక్ట్స్ 40, 35 అట్లా ఉంటాయి కనీస మార్కులు. కానీ ఇక్కడ ఇంత తక్కువ వచ్చినా పాసే. అందువలన ఇంకోటి, హిందీ చాలామందికి రానప్పుడు, పిల్లలు హిందీలో సరిగ్గా రాయలేకపోయినా వాళ్ళలో ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే
ఆ కరెక్షన్ చేసేటప్పుడు కూడా, పేపర్లో కరెక్షన్ చేసేటప్పుడు కూడా నేను గమనించాను. హిందీ టీచర్లు అరే పాస్ చేయండి రా, వాళ్ళని పాపం పాస్ చేయండి అనుకుని పాస్ చేస్తుంటారు. ఎందుకు? హిందీ నిలబడాలి, వాళ్ళ పోస్టులు ఉండాలి, అందుకోసం వాళ్ళు పాస్ చేస్తుంటారు. ఇదే పరిస్థితి సంస్కృతానికి కూడా ఉంది. ఇంటర్మీడియట్లో సంస్కృతం ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్గా తీసుకుంటున్నారు సంస్కృతాన్ని. తీసుకున్నప్పుడు దానిలో 100కి 100 మార్కులు, 99 మార్కులు వస్తాయి. వాడికి పొట్టకు వస్తే సంస్కృతంలో ఒక పదం రాదు, ఒక వాక్యం రాదు, వస్తాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ పాస్ చేయడం ఏంటి? ఈ రకమైనటువంటి పద్ధతి ఆ విద్యార్థి యొక్క కెరీర్ మీద, ఆయన ఆలోచన విధానం మీద దెబ్బతీస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే హిందీని ప్రమోట్ చేయడానికి, సంస్కృతాన్ని ప్రమోట్ చేయడానికి ఈ విధంగా ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగం ఉందా? దానివల్ల వాళ్ళకి ఆ భాష రావట్లేదు కదా. అనవసరంగా లేని బర్డెన్స్ని కల్పిస్తున్నాం కదా వాళ్ళకి. ఆ సబ్జెక్టులు పెట్టి దానికి బదులుగా వేరే సబ్జెక్టులు పెంచండి, దానికి బదులుగా వేరే నేర్పండి. అది జరగట్లేదు. అందువల్ల ఇదొక పాయింట్గా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నిధుల కేటాయింపులో కూడా 22 భాషలకి సమానత్వం అనేది లేదు. లేదా ఆ భాష యొక్క అవసరాన్ని బట్టి నిధులు విడుదల చేయటం అనేటువంటిది లేదు. కనుక అధికారిక భాషలు అని చెప్పి 22 భాషల్ని గుర్తించినప్పుడు, భారతీయ భాషలు అని 22 భాషలకి ఒక హోదా ఇచ్చినప్పుడు, ఆ 22 పట్ల సరైనటువంటి ప్రజాస్వామిక వైఖరిని తీసుకోవాలి. ఏవో 1-2 భాషల పట్ల మాత్రమే శ్రద్ధ చూపడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఏ రకంగానూ ప్రజాస్వామికం కాదు. ఇవన్నీ కూడా ఒక ఇప్పుడున్నటువంటి ఈ భాషా విధానాన్ని, ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానంలో ఉన్నటువంటి లోపాలుగా ఈవేళ అందరూ గుర్తిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇందాక సంస్కృతానికి నిధుల గురించి ఆలోచించాం. ఎందుకు అంత నిధులు? ఏమైపోతున్నాయి ఆ నిధులు? ఎవరి కోసం ఆ నిధులు కేటాయిస్తున్నారు? దానివల్ల జరుగుతున్నది ఏమిటి? ఎక్కడ దానికి ఆన్సర్ ఉండదు. అది హిందుత్వ కోరిక కాబట్టి, సంస్కృతం వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప, కనీసం ఎవరన్నా మాట్లాడుతున్నారా? దానిలో మాతృభాషగా ఎవరికైనా ఉందా అది? పోనీ ఎవరికి లేదు. దానికి ఆ విధమైనటువంటి ఇవ్వటం ఏ రకంగా సమంజసం అనేది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఒక జాతి మనుగడని, ఒక జాతి యొక్క ఉనికిని, ఒక జాతి యొక్క క్రమ పరిణామాన్ని, చరిత్రని తెలిపే ఒక సాధన భాష అనేటువంటిది. అది ఒక సంస్కృతికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి భాషని అణిచివేస్తే ఆ జాతిని అణిచివేయటంలాగా జరుగుతుంది. ఇలాంటిది ఐక్యరాజ్య సమితి దీన్ని ఎప్పుడో ఖండించింది. భాషలు నడిచివేస్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా కనీసం 30-40 భాషలు అంతమవుతున్నాయి, వాటిని అణిచివేస్తున్నారని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అన్ని దేశాలకి విజ్ఞప్తి చేసింది, భాషల్ని కాపాడండి అని. అయినా సరే దాన్ని పట్టించుకోవట్లేదు కొన్ని ప్రభుత్వాలు. అందువల్ల భాషల్ని ప్రభుత్వాలు నిలబెట్టాలి. ఆ భాషల బలం దేశానికి చాలా అది దేశానికి బలం లాంటిదే. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీకు యూరోప్లో కానీ, ఆసియన్ ఇతర కంట్రీస్లో కానీ భారతదేశాన్ని బహుళ భాషలు, దాదాపు 1680 భాషలు ఉన్నాయి ఇప్పుడు మన భారతదేశంలో. ఈ బహుళ భాషల దేశంగా, బహుళత్వానికి పర్యాయ పదంగా కూడా చూస్తున్నారు. ఇదొక ఉదాహరణగా మారిపోయింది ఈవేళ దేశం. దీన్ని నిలబెట్టుకోవాలి. ఇది బలం. ఇంతమందిని కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వం, ఇంతమందిని ఏ ఇబ్బంది లేకుండా పరిపాలిస్తుంది అని చెప్పుకోవడంలో ఉన్న గొప్పతనం ఇక మిగతా విషయాల్లోకి, అంటే మిగతా దేశాలకు అదొక ఆదర్శంగా మారిపోతూ ఉంటుంది. మనకంటే ఎక్కువ భాషలు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోకి వెళితే మీరు ఇంటర్నెట్లో చూసుకోండి కావాలంటే, ఆఫ్రికా ఖండంలో ఒక్కొక్క దేశంలో వందలాది భాషలు ఉన్నాయి. మనకి ఇక్కడ 2 అధికారిక భాషలు, ఇంగ్లీషు, హిందీ. అక్కడ 15-20 భాషలు కూడా ఉంటాయి అధికారిక భాషలు. సో ఒక దేశంలో అన్ని భాషలు ఉన్నా సరే, ఒక భాష మీద మరొక భాష పెత్తనం చేయడం లాంటిది ఆఫ్రికాలో కూడా. ఇలాంటివి మనకి ఇక్కడ కూడా జరగాలి. ప్రభుత్వాలు అన్ని భాషల్ని ఈ సపోర్ట్గా నిలబడటం అనేటువంటిది, సంక్షేమాన్ని, ఆ భాషల సంక్షేమాన్ని చూడటం అనేటువంటిది జరగాలి. అది జరగట్లేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఒక సబ్జెక్ట్. అందుకే దీన్ని ఏమంటున్నారంటే ఇంపీరియలిజం అంటున్నారు. లింగ్విస్టిక్ ఇంపీరియలిజం. హిందీ ఒక సామ్రాజ్యవాద విధానాన్ని అవలంబిస్తోంది. హిందీ సామ్రాజ్యవాదం అని పేరు పెడుతున్నారు ఇప్పుడు దాన్ని. కాబట్టి ఒక సామ్రాజ్యవాదం అంటే ఏమిటి? ఒక జాతి మరొక జాతి మీదకి వెళ్ళి అక్కడున్న కల్చర్ని, అక్కడున్న సంస్కృతిని నాశనం చేస్తూ అక్కడున్న సంపదను దోచుకు వెళ్ళటం సామ్రాజ్యవాద లక్షణం. హిందీ ఇప్పుడు అదే పనిలోకి వెళ్తుంది అని చెప్పి దాన్ని హిందీ ఇంపీరియలిజం అని పిలుస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి లింగ్విస్టిక్ డెమోక్రసీ అనేటువంటిది రావాలి. భాషల ప్రజాస్వామ్యం అనేది మన ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో స్థాపితం కావాలి అనేది ఈ హిందీ వ్యతిరేకత
కలిగినటువంటి రాష్ట్రాలు కానీ ఉద్యమాలు కానీ చెబుతున్నటువంటి ఒక ఇస్తున్నటువంటి ఒక నినాదం భాషా ప్రజాస్వామ్యం కావాలి మన దేశానికి అనేది. కాబట్టి హిందీ దేశవ్యాప్తంగా ఒక బోధన హిందీ బోధన ఎందుకు అమలు కావటం లేదు అంటే దాని వెనక ఉన్నటువంటి ఈ కారణాలు, ఈ ఉన్న పరిస్థితులు ఇవి అనేది మనం గమనించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.